వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నా పేరు బ్రాహ్మణి సార్. నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అందరికీ మంచి యూనివర్సిటీస్ దొరకడం అనేది కుదరదు కదా. సో వాళ్ళకి కెరియర్ మంచిగా బిల్డప్ చేసుకోవాలంటే ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయండి? ఓకే, అంటే మీది ఏ ఊరు మీది? తిరుపతి సార్. ఓకే, సో ఇంటర్మీడియట్ ఎంపీసీ కంప్లీట్ చేసి చదివాను. బట్ ఇంటర్మీడియట్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో క్లాస్ 12th ఇండియాలో కంప్లీట్ చేసినప్పుడు అందరికీ మంచి మంచి ఆపర్చునిటీస్ మనకు ఉండవు. రీజన్ ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ నీకు 12th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులు నీకు ఆల్మోస్ట్ 1 crore వరకు ఉంటారు. సరే, కొంతమంది మానేస్తారు, కొంతమంది డిగ్రీ చదవకపోవచ్చు. 1 కోటి మంది ట్రై చేసినప్పుడు కాలేజెస్కి మంచి మంచి కాలేజెస్ చాలా తక్కువ. ఆల్మోస్ట్ అన్నీ చూసినా కూడా 2 లక్షలకు మించి మంచి మంచి సీట్లు లేవు. ప్రీమియర్ కాలేజెస్, కొంచెం క్వాలిటీ ఉన్న కాలేజ్. ఇది చాలా అన్ఫార్చునేట్ థింగ్ ఇది మన భారతదేశంలో. ఎందుకంటే మిగతా దేశాల్లో కూడా మంచి కాలేజెస్ ఉండవు. బట్ అట్లీస్ట్ ఒక 10% ఆఫ్ ది మ్యాక్సిమం 20% ఆఫ్ ది కాలేజెస్ వరకు కూడా యావరేజ్గా చాలా దేశాల్లో మంచి మంచి కాలేజెస్ ఉంటాయి. ఇంకొన్ని కంట్రీస్లో అయితే 50% ఆఫ్ ది కాలేజెస్ కూడా కొన్ని క్వాలిటీ ఇచ్చే కాలేజెస్ ఉన్నాయి. భారతదేశంలో ఓన్లీ 2 to 3% ఆఫ్ ది కాలేజెస్ మాత్రమే క్వాలిటీ ఇస్తున్నాయి. అంటే 42,000 కాలేజీలు ఉన్నాయి భారతదేశంలో, 43,000. యూనివర్సిటీస్ ఒక 1100, 1200 ఉంటాయి. ఇన్ని కోటి మంది బయటకు వచ్చిన తర్వాత రాసినప్పుడు హార్డ్లీ ఒక 2 లక్షలు 3 లక్షల మంది కొంచెం మంచి మంచి కాలేజీలు వచ్చే అవకాశం ఉంటాయి. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి కింద ఉన్నటువంటి కోర్స్ అన్నా కాంప్రమైజ్ అవుతారు. పాపడు కాలేజ్ అయినా కాంప్రమైజ్ అవ్వాలి. ఒకడు వచ్చినా కూడా ఫీజు కట్టలేకపోవచ్చు. ఇలా రకరకాల కారణాల వల్ల వాళ్ళు కొంచెం మంచి మంచి కాలేజెస్కి వెళ్ళలేకపోతున్నారు. దీనికి స్టూడెంట్స్ యొక్క ఇన్ఎఫిషియన్సీ అనడం కంటే కూడా, ఎందుకంటే 100లో 2, 3, 4 మంచి అవకాశం కల్పించి పరిస్థితికి రావడం అనేది ఇది అందరిదే బాధ్యత. పొలిటీషియన్స్, పొలిటికల్ సిస్టమ్ అందరిదే. ఇదే ఒక చైనా కానీ, ఒక కొన్ని యూరోపియన్ కంట్రీస్, ఏదైనా జర్మనీ కానీ, ఫిన్లాండ్ కానీ, ఈవెన్ సింగపూర్ కానీ, చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితి లేదు. వాళ్ళ ఈవెన్ ఇంక్లూడింగ్ ఆస్ట్రేలియా, పాపులేషన్కి సరిపడా ఎంతమంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నారో, ఎన్ని సీట్లు కావాలి, ఆ సీట్లలో అట్లీస్ట్ డీసెంట్గా క్వాలిటీ ఉన్న ఎడ్యుకేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు లేకపోవడం అనేది ఏదైతే ఉందో, ఇది 70 years 75 years మనకు అప్పటి నుంచి కూడా మనకి కాలేజీ సిస్టంలో ఉన్నప్పటికీ ఇది లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇది గవర్నమెంట్ తరపు నుంచి ఎక్కువ మనం దానికి ఫైట్ చేయాలి, ధర్నాలు చేయాలి. ఎవడో ఏదో పొలిటికల్ పార్టీ వచ్చి లేదా ఆడిచ్చేసాడు ఈడిచ్చేసాడు అని దానికి కూర్చుని మనం ధర్నాలు చేసి దెబ్బలాడుతూ ఉంటాం. మనం ఇది చేశాడను అది చేశాడు అని చెప్పేసి ప్రతిదానికి మనం ఎక్కువగా సోషల్ మీడియాలోనూ వాటిలోనూ ఇట్లోనూ మాట్లాడతాం తప్ప క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎందుకు పెంచరో, ఎందుకు మీరు అన్ని కాలేజీల్లో హై ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అది చేసి హై క్వాలిటీ మీరు ఇవ్వరు అన్న ధర్నా ఎక్కడన్నా చూసావా? నువ్వు ఎక్కడన్నా విన్నావా మీడియాలో? కానీ అది రావాలి. అది వచ్చినప్పుడు గవర్నమెంట్ మేలుకుని ఎక్కువ కాలేజీల్లో ఇస్తే ఈ డిప్రెషన్స్, అన్రెస్ట్లో, అన్ఎంప్లాయ్మెంట్ ఇది తగ్గుతుంది. అందువల్ల ఏంటంటే భారతదేశంలో బాగా చదివిన స్టూడెంట్ కూడా సీట్ రాదు. ఇంక ఎక్స్ట్రీమ్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ అనమాట. అలాంటి పరిస్థితి ఉన్నందుకు యూత్ అంతా కూడా అన్రెస్ట్లోకి వెళ్ళి పాపం ఇబ్బంది పడుతున్నారు. 4 సంవత్సరాల పాటు వీళ్ళు సూర్యుని చూడకుండా ఒక కోచింగ్ సెంటర్లోనూ ఏ చైతన్యం నారాయణ లేదా ఇంకొక కాలేజీకి వెళ్ళి వాటికి అసలు వైటమిన్ డి అంటే ఏంటో తెలియదేమో. పొద్దు నుంచి సాయంత్రం దాకా 4-5 ఏళ్ళు చదివిన తర్వాత ఫైనల్గా ఏంటారంటే ర్యాంక్ రాకుండా అయిపోతున్నారు. బయటకు వచ్చిన తర్వాత వేరే స్కిల్ సెట్ ఉండదు. దేనికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఇది గవర్నమెంట్ తప్పు కింద మనం చూడాలి. సరే, ఇప్పుడు నీ క్వశ్చన్లోకి వచ్చినట్లయితే వేరే ఆప్షన్ చూడాలంటే ఇక్కడే ఇండియాలో ఏదన్నా మళ్ళీ ఒక 1 year మనం ఆపుకుని గ్యాప్ తీసుకుని మళ్ళీ ఏదైనా ఒక ఎగ్జామ్, ఇండియాలో మీరు యుద్ధం చేయాలంటే మరి ఎగ్జామ్ రాయాల్సిందే కదా. ఎగ్జామ్ రాయకుండా స్మూత్గా వెళ్ళిపోయేలాగా ఇప్పుడు స్విట్జర్లాండ్ ఉంది.
టాప్ కాలేజ్ ఈటీహెచ్, జూరిచ్, ఈపీఎఫ్ఎల్ ఇవన్నీ టాప్ మోస్ట్ కాలేజెస్ వరల్డ్లోనే, స్విట్జర్లాండ్లో. అసలు ఎగ్జామ్ రాయరు వాళ్ళు 12th అయిన తర్వాత. 12th సంబంధించిన రిజల్ట్లు ఉంటాయి కదా, జస్ట్ అప్లై చేస్తారు, సీట్ ఇస్తారు అంతే. అసలు ఎగ్జామ్ సిస్టము, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేది ప్రపంచంలో చాలా దేశాల్లో లేదు, ఇంక్లూడింగ్ యూఎస్లో కూడా. శాట్ అనేది ఒక ఎగ్జామ్, చిన్న ఎగ్జామ్, అది రాయకపోయినా పర్వాలే. యూఎస్లో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏమి ఉండదు. డిఫరెంట్ స్కిల్ సెట్స్, మల్టిపుల్ స్కిల్ సెట్స్, అవన్నీ చూసి అడ్మిషన్ ఇస్తున్నారు వాళ్ళు, అంతే కదా. ఇప్పుడు పావుని, కుక్కని, లేకపోతేనేమో గేదెని, పందిని కూడా ఒకే చెట్టు ఎక్కి నేను పందిని పెడితే గెలిచినోడికి ప్రైజ్ ఇస్తారంటే కాదు కదా. మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో ఓ 2, 3, 4, 5 ఏట్లో నువ్వు బాగున్నావు అనుకో సీట్ ఇస్తారు వాళ్ళు. మనది ఒకటే, ఒక ఎగ్జామ్ రాయి, నువ్వు అందులో ర్యాంక్ వస్తే సీటు, లేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళిపోవు. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి వీళ్ళకి మళ్ళీ ఏదైనా ఒక ఎగ్జామ్ ఐడెంటిఫై చేసుకుని ఆ ఎగ్జామ్ రాసి చేయాలి. బట్ ఆ ఎగ్జామ్ రాసి లాంగ్ టర్మ్ తీసుకోవాలా లేదా అన్న విషయం ఏదైతే ఉందో, వీలున్నంత వరకు కూడా సెల్ఫ్గా డెసిషన్ తీసుకోకూడదు. ఎందుకంటే మనం రిస్క్ చేసినప్పుడు బ్లైండ్గా చేయకూడదు, ఎంతవరకు పాసిబిలిటీ ఉందనేది అనాలిసిస్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒక దెబ్బ తగిలే లాంగ్ టర్మ్కి వచ్చాడు, మళ్ళీ బ్లైండ్గా ఓవర్ కాన్ఫిడెంట్గా నేను చదవలేదు ఇప్పుడు చదివితే వచ్చేస్తుందనో, లేకపోతే రకరకాల ఎజంప్షన్స్తో ఈగోకి వెళ్ళటమో, కంపేర్ చేసుకోవడమో, లేకపోతే పట్టుదలకి ఇంట్లో వాడి మీద ఏదో పట్టుదలకి వెళ్ళటమో, రకరకాల కారణాల వల్ల లాంగ్ టర్మ్కి వెళ్ళకూడదు. లాంగ్ టర్మ్కి వెళ్ళే విద్యార్థి అది ఫిట్టా కాదా అన్నదే ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడి టెస్ట్ చేసుకోవాలి. తప్పేం లేదు, అది అక్కడ ఈగోకి వెళ్ళకూడదు. టెస్ట్ చేసుకున్నప్పుడు, ఎందుకంటే లైఫ్లో దెబ్బ తగిలితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, మనం ఇబ్బంది పడతాం ఎవరైనా. అందుగురించి ఏంటంటే ఒక దెబ్బ తగిలితే పర్వాలేదు, యాక్టివ్గా ఉంటాం, ఇంకొకసారి తగిలితే ఉండలేం, అంతే కదా. రెండోసారి, మూడోసారి తగిలితే కష్టమే కదా, ఎవరికైనా కష్టమే కదా. అందువల్ల ఏంటంటే ఒకసారి ఇబ్బంది దెబ్బ తగిలినప్పుడు రెండోసారి వెళ్ళేటప్పుడు మాత్రం తప్పనిసరిగా 1-2 సార్లు ఆలోచన చేసుకుని దాన్ని ఒక అసెస్మెంట్ ప్రాపర్గా చేయించుకుని మన రిస్క్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఇవన్నీ పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకుని డెసిషన్ తీసుకోవాలి. అదొక ఆప్షన్ ఉంటుంది డెఫినెట్గా. లేదు అయినా కూడా మనకి ఇబ్బంది అవుతుందేమో అని అనిపించినప్పుడు ఇంకొన్నటువంటి వేరే ఆప్షను, ఇక్కడ ఏదన్నా టైర్ 2, టైర్ 3 లేదా ఏదైనా చిన్న కాలేజెస్కి వెళ్ళి అక్కడ కొంచెం బాగా చదువుకుని ఎక్సెల్ అయ్యి వెళ్ళి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందరూ అవరని నేను చెప్పట్లేదు, డెఫినెట్గా అవుతారు, ప్రాబబిలిటీ తక్కువ ఉంటుంది అంతే. వరస్ట్ కాలేజీ తీసుకున్నాం మనకి ఇండియాలో, భారతదేశంలో, అక్కడ కూడా క్లాస్ నుంచి ఒకటి కట్టుడు ఉంటాడు. అక్కడ ఆ కాలేజీ వద్దని నేను వెళ్ళమని కాదు పాయింట్ ఇక్కడ. ఎందుకంటే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనమాట. అంతమంది స్టూడెంట్స్లో ఎప్పుడు ఒకడు ఉంటాడు. బాగా టాప్ కాలేజీ, కొంచెం బెటర్, టాప్ అంటే ఏం లేదు, క్వాలిటీ ఉన్న కాలేజ్ అని అర్థం, స్కిల్ వచ్చే కాలేజ్ అని. ఇట్స్ నాట్ ద టాప్ అంటే, అది నా ఉద్దేశం ఫస్ట్ ర్యాంక్ రావాలి, 2వ ర్యాంక్ రావాలని కాదు. స్కిల్ వచ్చి కాలేజీలు, మంచి ఫ్యాకల్టీ ఉన్న కాలేజీలు వెళ్ళమంటాము అంతే. అది ప్రైవేట్ అదావనే, గవర్నమెంట్ అదావనే. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, సక్సెస్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ 70%, 60% ఉంటుంది. అక్కడ కూడా ఇబ్బంది పడతారు, ఫెయిల్ అయినోడు ఉంటాడు, అక్కడ డ్రగ్స్కి అడిక్ట్ అయిన ఉంటాడు, అక్కడ రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇంకా లేదు అనుకుంటే వేరే అతనికి వచ్చినటువంటి కాలేజీకి వెళ్ళి తప్పులు సరిదిద్దుకుని నెక్స్ట్ ఫర్దర్గా అండర్ గ్రాడ్యుయేషన్లో కొంచెం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా కొంచెం మామూలు కాలేజీలో చదివేవాడు కంటే కూడా డబల్ త్రిబుల్ కష్టపడాలి వీడు. ఎందుకంటే ఆపర్చునిటీస్ వీడికి ఉండవు. రీసెర్చే లేదు, నువ్వు ఏదో కాలేజీలో జాయిన్ అయ్యావు, ఏదో ఎంసెట్ కాలేజీలో, నేను అబ్రాడ్ వెళ్ళాలనుకున్నాను, నువ్వు అసలు రీసెర్చ్ ఆపర్చునిటీ ఉండదు. పాపం వాడి గాడి ఎవడన్నా మెయిల్ చేసుకుని ఎవడన్నా పట్టుకుని సమ్మర్లో వాడి దగ్గరికి వెళ్ళటం, లేదా ఆన్లైన్లో రీసెర్చ్ చేయడం, ఇదంతా ఎక్స్ట్రా వర్క్. అంటే మనసుంటే మార్గం లేదని అన్నట్టుగా అతను చేయలేడని నేను అన్నట్లా. ఆ మిగతా కొంచెం ఫెసిలిటీస్ ఉన్న కాలేజీలో ఉన్నవాడు కంటే డబల్ త్రిబుల్ వర్క్ చేయాలి అంతే వీడు. ఆ డబల్ త్రిబుల్ వర్క్ చేయడానికి కావాల్సింది నాలెడ్జ్ కాదు, స్ట్రాంగ్ మైండ్. ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఎవరైతే ఉంటుందో అలా వెళ్ళి చేయాలి. అలా వెళ్ళి చేస్తారు, కొంతమంది చేస్తారు, అసలు చేయకుండా ఎందుకు ఉంటారు. కొంతమంది విద్యార్థులు బాగా నాలెడ్జ్ ఉండి కూడా ర్యాంక్ రాదు. కొంతమంది కెమిస్ట్రీ రాదు, మనకి ర్యాంక్ రాదు అంతే. ఫిజిక్స్, మ్యాథ్స్ స్ట్రాంగ్గా ఉండొచ్చు కదా, మన ఇండియన్ సిస్టంలో అక్కడ సీట్ ఇవ్వరు. మేబీ ఎక్కడన్నా కాలేజీలో ఏ మ్యాథ్స్ చదివాడు అనుకో, బీఎస్సీ మ్యాథ్స్ లేకపోతే ఇంకోటో, మేబీ ఆడు మ్యాథ్స్లో బాగా స్ట్రాంగ్ కాబట్టి అక్కడ ఎక్సెల్ అవ్వచ్చు, అవ్వకూడదు నేను లేదు. అట్లాగా అతనుకున్న ప్లస్ పాయింట్లను దృష్టిలో పెట్టుకుని చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా
మిగతా కాలేజీల్లో టైర్ 1 కాలేజీల్లో పడే స్టూడెంట్ పడే కష్టం కంటే 2-3 టైమ్స్ ఎక్కువ వర్క్ చేసి ఎక్సెల్ అవ్వచ్చు. అలా అవ్వకపోవడానికి లేదు. టైర్ 1లో కూడా 30% అవరవు. అట్లాగే టైర్ 3 కాలేజీల్లో కూడా ఓ 20-30% స్టూడెంట్స్ లేదా 10% వాళ్ళ కాలేజీ బట్టి అవుతూ ఉంటారు. అదొక ఆప్షన్ ఉంటుంది వాడికి. అంటే కొంత కాంప్రమైజ్ అయ్యి బాధపడకుండా వెళ్ళి అక్కడ ఉన్న అవకాశాలను మళ్ళీ అందిపుచ్చుకొని కొంచెం కేర్ఫుల్గా ముందుకెళ్ళచ్చు. మూడో ఆప్షన్ ఏముంటుందంటే అబ్రాడ్ ప్లాన్ చేసుకుని వెళ్ళొచ్చు. ఒకవేళ అతని క్రెడెన్షియల్స్ బాగుంటే, అంటే మార్క్స్ కానీ ఏదైనా కొంచెం బెటర్గా ఉంటే, డెఫినెట్గా అలాంటి మార్క్స్ బాగున్నప్పుడు అతను ఆ మార్క్స్ ఏదైనా యూజ్ చేసుకుని ఎక్కడికన్నా వెళ్ళగలమా, సీట్ వస్తారా అనేది మళ్ళీ ఎవడో ఒకటి దగ్గరికి వెళ్ళాలి. మీరు ఓన్గా రీసెర్చ్ చేస్తే అంత రాదు. ఇప్పుడు ఈ నెట్ ఇంత పెరిగిపోతుంది, ఇంత అవేర్నెస్ వచ్చింది, ప్రతి ఒక్కడి చేతిలో మొబైల్ ఉంది. ఇంత పెరుగుతున్నా కూడా కన్ఫ్యూజన్ కూడా పెరుగుతుంది కదా. అంటే నీకు ఫెసిలిటీస్ ఉన్నంత మాత్రాన్ని, ఇన్ఫర్మేషన్ నెట్లో ఉన్నంత మాత్రాన్ని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కూడా డబల్ అవుతుంది కదా. నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే దానితో పాటు 4 రకాల బిజినెస్ వాళ్ళు వచ్చి, 4 కన్సల్టెన్సీలు వచ్చి, 10 మంది వచ్చి 10 రకాలుగా చెప్తున్న వాళ్ళు శాతం జనాభా పెరిగినప్పుడు మీకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ రావడం తగ్గుతుంది రోజు రోజుకి. ఇది చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది నెట్ యుగం కాబట్టి, ఇంటర్నెట్లో అన్నీ తెలుస్తాయి కాబట్టి మంచి ఇన్ఫర్మేషన్ వచ్చి నేను ఇంకా ఎక్సెల్ అవ్వచ్చు అని అనుకుంటున్న మాట చాలామంది అన్నప్పటికీ ఇన్ని రకాల సోర్సెస్లో ఏది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. అది జరిగే పనే కాదు. అందుగురించే మోర్ ఇన్ఫర్మేషన్ మోర్ కన్ఫ్యూజన్. అంతే కదా, ఎప్పుడు డేంజరే. ఎనీథింగ్ ఎక్సెస్ ఈజ్ ఏ పాయిజన్ అన్నట్టుగా డేంజర్. అందువల్ల అది కూడా ఎవరైనా చూసి ఎగ్జిస్టింగ్ మార్కులతో వాళ్ళకి ఏదైనా అవకాశం ఉందా, ఏదైనా అబ్రాడ్ వెళ్ళడానికి విత్ స్కాలర్షిప్ వితౌటా, లేకపోతే ఎంత స్కాలర్షిప్ వస్తుంది ఏంటి, ఈ 1 year గ్యాప్ ఏదైనా తీసుకోవాల్సిన సందర్భం వస్తే, ప్రొఫైల్ బాగోకపోతే 10th, 11th, 12th అప్పుడు జనరల్గా గ్యాప్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రొఫైల్ ఎన్హాన్స్ చేస్తున్నాం కాబట్టి ఎవడన్నా అడిగినప్పుడు చెప్పడానికి ఉంటుంది. మీరు ఒక బాబు నేను గ్యాప్ తీసుకుంటున్నాను, లేకపోతే ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాను. ప్రొఫైల్ బాగున్నవాడు గ్యాప్ తీసుకుంటే ఏదో ఇంకా బాగా వర్క్ చేయాలి. ప్రొఫైల్ ఆల్రెడీ బాగుంది, సిబిఎస్ఈలో 95% ఉంది, లేదా 90 above ఉంది. మళ్ళీ నేను ఇంకోటి ఏదో క్యాంబ్రిడ్జ్ ఎగ్జామ్స్ రాస్తున్నాను, ఇంకోటి రాస్తున్నానంటే ఎందుకు అంటాడు వాడు. నాకు ఆల్రెడీ సిబిఎస్ఈలో 95 ఉంది కదా, మళ్ళీ ఆ ఎగ్జామ్ ఎందుకు? ఎవరికైతే స్టేట్ బోర్డులోనో వేరే చోట్లలోనో మార్కులు బాగా పడిపోయి సరైనటువంటి ప్రొఫైల్ ఎవరికైతే ఉండదో వాళ్ళు గ్యాప్ ఇయర్లో దాన్ని ఫిల్ చేసుకోవచ్చు. కానీ ఆ ఫిల్ చేసుకోవాలన్నా కూడా లేట్గా చేయకూడదు. అది ఇప్పుడు ఏపీఎస్ రాయాలంటే మేలో రాయాలి. అది 12thలో ఉన్నప్పుడే మేలోనే ముందు అలర్ట్ అయిపోయి రాసేయాలి. 12th అయిపోయిన తర్వాత మీరు 12th జూలైలోనో ఆగస్టులోనో రిలీజ్ అయ్యారనుకో, పోయినట్టే కదా. అది నెక్స్ట్ మేలో రాసిన తీసుకోరు. క్యాంబ్రిడ్జ్ ఎగ్జామ్స్ ఉంటాయి, నవంబర్లో జరుగుతాయి. దాని డెడ్ లైనే July 31. నువ్వు July 31 తర్వాత రిలీజ్ అయితే ఉపయోగం లేదు. అంటే గ్యాప్ ఇయర్లో ఏం చేస్తాం? ఆ చేయడానికి కూడా ఎంతో కొంత ప్లానింగ్ కొంచెం ముందు ఉండాలి. మొత్తం అన్నీ రాకపోయిన తర్వాత ఆగస్టులోనో సెప్టెంబర్లోనో కూర్చొని ఏదో చేస్తానన్న విధానం కరెక్ట్ కాదు. ఎందుకంటే అప్పుడు పాపం చాలా ఆప్షన్స్ అయిపోతాయి. సరే గ్యాప్ ఇయర్ తీసుకున్నా కూడా ప్రాపర్గా ప్లాన్ చేసి తీసుకోకపోతే అప్లికేషన్స్ ఏమైనా నవంబర్లో డెడ్ లైన్స్ ఉంటాయి. ఈ 4 నెలలు 5 నెలల్లో మనం ఏం చేయగలం ఏంటో ఆలోచించుకోవాలి కదా. ఇదంతా కూడా చూసుకుని ప్లాన్ చేసుకుని గ్యాప్ ఇయర్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోగలిగితే చేసుకోవచ్చు. అబ్రాడ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు డెఫినెట్గా అన్ని కంట్రీస్ ఆప్షన్స్ ఉంటాయి. నా వరకు అయితే నేను అన్ని కంట్రీస్ సమానంగానే మాట్లాడతాను. అసలు నాకు దేనికి డిఫరెన్స్ ఉండదు. నాకు యూఎస్ అనో, లేకపోతే యూకే అనో, లేకపోతే చైనా అనో, లేకపోతే ఇంకోటి ఏదో నెదర్లాండ్ అనో, అన్ని దేశాలు ఈక్వల్గానే నేను మాట్లాడతాను. అన్ని దేశాల్లో ఉన్న కాలేజీ గురించి మాట్లాడతాను. అన్నింటికి వెళ్ళమంటాను. ఏ దేశం ఓ దేశం తక్కువ ఎక్కువ అని ఏముండదు. ప్రతిదానికి ప్లస్లు మైనస్లు ఉంటాయి. అన్ని ప్లస్లు ఉంటే అందరూ అదే పని చేస్తారు కదా. ఇప్పుడు అందరికీ ఒకటే బాగుంది అనుకుంటే అందరూ అదే పని చేస్తారు. అట్లా ఉండదు. మనుషులే మనం అందరం నచ్చరు మనకి, అంతే కదా. ఇప్పుడు దేవుడినే తిడుతున్నాం మనం ఇక్కడ కూర్చుని. అందువల్ల ఏంటంటే ప్రతి దాంట్లో ప్లస్లు మైనస్లు ఉంటాయి. ఆ ప్లస్లు మైనస్ల మీద పూర్తి అవగాహన తెచ్చుకొని మేబీ అబ్రాడ్ లాంటి కంట్రీస్కి ప్లాన్ చేసుకుని ఏ దేశం వెళ్ళాలి, ఎలాంటి కోర్సుకి వెళ్ళాలి, ఎంత స్కాలర్షిప్ వస్తుంది, మనం ఎలాంటి ఎగ్జామ్స్, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఎగ్జామ్స్. మళ్ళీ నువ్వు అన్ని ఎగ్జామ్స్ రాయలేకపోవచ్చు. నీకు కొన్నాటిలో స్ట్రెంగ్త్ ఉంటాయి. నీ స్ట్రెంగ్త్ తగ్గట్టుగా నీకున్న టైం అవైలబిలిటీ బట్టి మళ్ళీ నీకు ఇష్టం లేకపోయినా కొన్ని కంట్రీస్కి ఫిట్ అవుతావు కదా. ఎలా నువ్వు ఇప్పుడు నీకు ఇష్టం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కాలేజీకి వెళ్ళడానికి ఎన్ఐటి ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిం ఉంది, నీకు అసలు ఇష్టం లేదు అనుకుందాం, నార్త్ ఈస్ట్, నీ ర్యాంక్ అదే వచ్చింది, ఏం చేస్తావు? వెళ్ళాలి కదా.
ఐఐఎం జమ్మూ కాశ్మీర్లో ఉంది, ఏం చేస్తావు వెళ్ళక? సో చాలా సందర్భాల్లో ఇది తెలియక పేరెంట్స్ చేస్తున్న తప్పు ఏంటంటే, నేను అక్కడికి వెళ్ళిన అంటారు వాళ్ళు. మరి కౌన్సిలింగ్లో వస్తే వెళ్ళిన వాళ్ళందరూ ఎవరు వాళ్ళు? యాక్చువల్గా మ్యాక్సిమం వెళ్ళిన వాళ్ళందరూ వెళ్ళన్న వాళ్ళు వాళ్ళందరూ. ముందు వెళ్ళను అని గట్టిగా ఎవరైతే అంటారో భగవంతుడు ఏంటో తెలియదు కానీ ఎక్కువగా వాళ్ళని అక్కడికి పంపిస్తూ ఉంటాడు. నేను మ్యాక్సిమం నేను చూసిన ఎక్స్పీరియన్స్లో పేరెంట్స్ నేను పంపించను అంటారు చూసి, అక్కడికి ర్యాంక్ అక్కడే వస్తుంది పాపం. ఐఐఎమ్స్లో కౌన్సిలింగ్లో చూసినా, నేను ఐఐటి కౌన్సిలింగ్లో చూసినా, ఇవన్నీ అబ్రాడ్లో చూసినా వద్దన్న ప్లేస్లో వస్తూ ఉంటాయి. మరి ఫేట్ ఏంటో తెలియదు కానీ అందువల్ల ఏంటంటే అవి వచ్చినప్పుడు కౌన్సిలింగ్లో ఎలాగేం చేస్తావు? ప్రైవేట్ కాలేజ్ అంటే నేను వెళ్ళనంటావు నువ్వు, ఇంకోటి ఏదో అంటే నువ్వు వెళ్ళనంటావు, నీ చేతిలో ఉంది కాబట్టి. కౌన్సిలింగ్లో అదే వస్తే నీట్ కౌన్సిలింగ్లో పెట్టావు, ఏదో గవర్నమెంట్ కాలేజీ లేకపోతే ఏదో జోసాలో పెట్టావు నువ్వు, పెట్టిన కాలేజీ ప్రకారం నీకు ఐఐఎం షిల్లాంగ్ వచ్చిందా? వెళ్ళవలసిందే. ఐఐఎం షిల్లాంగ్ వద్దని ఐఐఎం విశాఖపట్నం ఎందుకు వెళ్తావు? ఇది కొత్తది, కొత్తగా పెట్టాడు, నువ్వు వైజాగ్ కదా అని చెప్పి దానికి వెళ్ళలేవు కదా, అప్పుడు చచ్చినట్టు వెళ్తున్నావు కదా. సేమ్ కాన్సెప్ట్ పేరెంట్స్లో కానీ స్టూడెంట్స్లో కానీ ముందే రావాలి. నువ్వేం రాసినప్పుడు నేను ఐఐటి హైదరాబాద్లో వస్తుంది లేకపోతే పక్కన ఉన్న చెన్నైలో వస్తుందని అనుకుని ఎవడో రాయడు కదా ఎగ్జాము. వాడు గౌహతిలో వస్తే గౌహతి వెళ్తున్నాడు కదా, అస్సాం. ముందు అస్సాం వెళ్తానని తెలిసే ఇంటికి ఏమన్నా పోనీ కౌన్సిలింగ్లో అస్సాంతో పాటుగా హైదరాబాద్ వస్తుంది, అయినా అస్సామే పెడుతున్నాడు కదా అంటున్నాను నేను. ఇప్పుడు నిజంగా ఆవిడ వెళ్ళను అనుకున్న పేరెంటే, వద్దు అనుకున్న పేరెంటే మేము చూస్తాం. ర్యాంక్ వచ్చినప్పుడు ఆర్డర్లో ఐఐటి గౌహతి పెడతాడు, పెట్టిన దాని కింద ఏ ఐఐఎం ఇండోరో పెడతాడు తప్ప దగ్గర కదా అని చెప్పి హైదరాబాద్ ఇంకోటి పెట్టట్లేదు కదా వాడు కూడా. IIIT హైదరాబాదే ఉంది, ఐఐటి గౌహతి కంప్యూటర్ సైన్స్ వచ్చింది, వద్దని అక్కడికి వెళ్తున్నాడు, హైదరాబాద్ వద్దా అంటున్నాడు కదా. అంటే అప్పుడు ఎలా ఆలోచిస్తున్నాడు మరి? ఏది మంచిదని చూస్తున్నాడు. అది ఈ కౌన్సిలింగ్లో ఏ రకమైన ఆలోచన విధానం ఉందో, కౌన్సిలింగ్ కాని ఆప్షన్స్ కూడా అదే ఆలోచన విధానం ఉండాలంటాను నేను. అబ్రాడ్లో కూడా అక్కడ ఏమవుతుందంటే ప్రైవేట్ కాలేజీకి వెళ్ళాలంటేనేమో నేను అహ్మదాబాద్ వెళ్ళాలంటావు, పోనీ అబ్రాడ్ వెళ్ళరా బాబు అంటే నేను ఈ కాలేజీకి వెళ్ళి నీ దేశం వెళ్ళాలంటావు. వాడికే చచ్చినట్టు వస్తేనేమో వెళ్తున్నాడు, కౌన్సిలింగ్లో వచ్చిన ఇంకో దాంట్లో వచ్చిన. ఇక్కడ ఆలోచించినట్టు అక్కడ ఎందుకు ఆలోచించాం మనం? ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ వెళ్ళిన ప్రతి వాడు ఐఐఎంకి ఎవడన్నా జమ్మూ వెళ్ళాలని అనుకుంటాడు ఏంటి? ఆంధ్రావాడు లేకపోతే IIIT బాగల్పూర్ లేకపోతే ఇంకోటి బీహార్ వెళ్ళాలని ఎవడని అనుకుంటాడా? ఎన్ఐటి పాట్నా ఎవడో వెళ్ళాలని అనుకోడు. కానీ ఎన్ఐటి పాట్నా తప్పదు, అది మంచి కాలేజీ ఉన్న వాటిలో. కొత్త కాలేజీకి దగ్గరలో తాడేపులు కూడా ఉంది పక్కన మనకి ఆంధ్రప్రదేశ్లో. ఎన్ఐటి పాట్నా వచ్చింది, అంటే ఎన్ఐటి పాట్నా వెళ్తాడు. అప్పుడు దాకా వాళ్ళ నాన్న నేను మా అబ్బాయిని వదలను మా అమ్మాయిని వదలను నేను ఇంట్లో పెట్టుకుని ముద్దులాడుకుంటానని చెప్పినోడు కూడా చచ్చినట్టు కౌన్సిలింగ్లో ఎన్ఐటి పాట్నానే పెడతాడు. ఇదే ఆలోచన అబ్రాడ్ థింక్ చేసినప్పుడు కూడా బ్రాడ్ థింకింగ్ రావాలంటాను నేను. అక్కడికి వచ్చేటట్టు నేరో, అంటే నాకు ఇది కావాలని అనకూడదు, నాకు ఇదే కావాలంటారు వీళ్ళు. అదే మాట నీట్లోను జేఈలోను క్యాట్లోను లేకపోతే గేట్లోను ఎందుకు అనట్లేదు? నోరు ఇదంతా కుదరదు. ఇంకా ఆ ర్యాంక్ చెప్పుద్ది ఎక్కడికి వెళ్ళాలో, ర్యాంక్ నీకు చెప్పుద్ది, నువ్వు ఇక్కడ పరిగెట్టరా లేకపోతే నువ్వు ఇక్కడికి వెళ్ళరా అని చెప్పుద్ది. అది మానుకుని అబ్రాడ్లో ఉన్న అన్ని ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేసి మీకున్న ఫైనాన్షియల్ కండిషన్కి, ఇప్పుడు నీ స్కోర్స్కి, నీకున్న ఫైనాన్షియల్ కండిషన్స్కి, నీకున్నటువంటి స్కిల్ సెట్కో ఎక్కడొస్తే అక్కడికి వెళ్ళాలి. నీ ఇంట్రెస్ట్ ఉన్నది కదా అని కుదరదు వెళ్ళటం. నువ్వే ఉన్నావు, యూఎస్ వెళ్దామని నీకు అనిపించింది మనసుకి, నీకున్న స్కోర్స్కో దీనికో మంచి కాలేజీ రాకపోతే ఎట్లా వెళ్తున్నావు? కాంప్రమైజ్ అయ్యి చిన్న కాలేజీకి వెళ్ళిపోతున్నావు, అది ఇంకా డేంజర్ కదా. మరి ఇక్కడ ఎన్ఐటి పాట్నా మంచి కాలేజీ కాబట్టే కదా నువ్వు వెళ్తున్నావు, తాడేపులు కూడా వద్దని నువ్వే వెళ్తున్నావు కదా కౌన్సిలింగ్లో. మరి సేమ్ లాజిక్, నీకు ఒకవేళ నీ ప్రొఫైల్కి మంచి కాలేజీ వచ్చే అవకాశం లేదు అనుకుందాం యూఎస్, కానీ నీకు వెళ్ళాలని ఉంది మనసుకి. అలాంటి సందర్భంలో అక్కడ ఎమోషన్స్ ఏముంటాయి? నీ ప్రొఫైల్కి పక్కన ఉన్న సింగపూరో మలేషియానో లేకపోతే ఇంకో కాలేజీలో ఎక్కడ మంచిది వచ్చే అవకాశం ఉంది, కొంచెం స్కిల్ వచ్చేది. సరే నీకు అన్లెస్ బాగా స్ట్రాంగ్గా సెటిల్ అవ్వాలనుకుంటే యూఎస్ తప్పదు, ఇంక చిన్న కాలేజీ కానీ వెళ్ళాలి, మరి అక్కడ యూజీ మాత్రమే చదువుతాను, ఇంక పీజీ చదవను అనుకున్నప్పుడు అది వేరే కాన్సెప్ట్. బట్ అదర్వైజ్ ఇన్ జనరల్గా చెప్తున్నాను నేను, కొన్ని స్పెసిఫిక్ కేసెస్ ఉంటాయి. నేను సరే ఇలాగ మా ఆస్ట్రేలియానే వెళ్దాం అనుకుంటున్నాను, లేకపోతే నాకు ఇలా రిక్వైర్మెంట్ ఉంది, అక్కడే సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. సరే ఇట్స్ దోస్ ఆర్ స్పెషల్ కేసెస్. నార్మల్ స్టూడెంట్ ఓపెన్ మైండ్ ఉండాలి. ఎప్పుడైతే ఓపెన్ మైండ్ ఉన్నాయో ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి, నీకు కళ్ళకి 100 కనపడతాయి. నువ్వు రిస్ట్రిక్ట్ అయ్యావు అనుకో, నీకు ఒకటే కనపడుతుంది. మిగతా చూడడానికి నీకు కళ్ళు లేవు, చూసినా కనపడవు. అంతే కదా, నువ్వు చూడవు, ఎందుకంటే నువ్వు ముందే అనుకుంటున్నావు కదా. ఫర్ మీ దట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ యూఎస్ అని అన్నావు నువ్వు, లేకపోతే కెనడా అన్నావు. నీ మైండ్, నీ ఆలోచన, నీ రీసెర్చ్, నువ్వు మాట్లాడే విధానం, లేదా ఎవరన్నా అడిగినా అదే మాట్లాడుతూ ఉంటావు. పక్కన ఏమున్నాయో కూడా చూడడానికి నీకు కళ్ళే తెరుచుకోవు అసలు.
నీ కళ్ళు తెరుచుకో కాబట్టి నీకు ఏముందో కూడా తెలియదు, నీకు ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇది తప్పు. అది ఆలోచించుకున్నట్లయితే ఎవరికైతే నువ్వు అడిగినట్టుగా ఇక్కడ కొంచెం మంచి కాలేజెస్ రాలేదో డెఫినెట్గా నేను చెప్పినట్టుగా ఇక్కడ ఇండియాలో ఉన్న 2 ఆప్షన్స్ చెప్పాను, నేను 2 రకాలుగా ఆలోచించవచ్చు. అలాగే అబ్రాడ్ ఆలోచించినప్పుడు డెఫినెట్గా అన్ని రకాలుగా ఆలోచించి కొంచెం ఓపెన్ మైండ్తో, బ్రాడ్ మైండ్తో ఫ్లైట్ ఎక్కి దిగిన తర్వాత ఎక్కడైనా ఒకటే. ఫ్లైట్ ఎక్కో అస్తమానం వెళ్ళిపోవడానికి ఏమో సింగపూర్ దగ్గర కదానో, లేకపోతే మలేషియా దగ్గరనో, దుబాయ్ దగ్గరనో వెళ్ళిపోతే పేరెంట్స్ వెళ్ళిపోయి ఉండదు, స్టూడెంట్స్ వచ్చేది ఉండదు, అలా అనిపిస్తుంది అంతే. ఇక్కడ ఐఐటి, ఎన్ఐటీలో, ఢిల్లీలో, ముంబైలో జాయిన్ అయినడే అనుకుంటాం, వాళ్ళే వెళ్ళట్లా. మెడికల్ చదువుతాడు ఎవడో, ఆడు సెమిస్టర్కి ఒకసారో లేకపోతే అలా మధ్యలో వస్తున్నాడు తప్ప అసలు వెళ్ళట్లేదు. మనం అనుకుంటున్నాం సైకలాజికల్గా పక్కన ఉన్నాడని అంటున్నాం మనం. ఎంతమంది చదివే స్టూడెంట్స్ వస్తున్నారు? ఉండరు. అలా అనిపిస్తుంది మనకి. కొంచెం ఓపెన్ మైండ్తో చూసినట్లయితే ప్రపంచంలో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి, అవి కనపడతాయి. మొత్తం మూసిపోలేదు. ఇక ఇండియా అంటే కాంపిటీషన్ ఎక్కువ, జనాభా ఎక్కువ, అందువల్ల ఇక్కడ అవకాశం దొరకలేదు. వేరే చోట అవకాశాన్ని చూసినప్పుడు అన్నీ చూసినప్పుడు 10 కనపడతాయి, 2, 3 పిక్ చేసుకుని దానికి ట్రై చేస్తే నీకు ఉన్న వాటిలో ఇది బెటర్ ప్లేస్కి వెళ్తావు. అసలు చూడడం నాకు వద్దు, నాకు ఇదే కావాలి అవ్వదు. ఇది ఒక్కొక్కడు వస్తారు మా దగ్గరికి, సార్ మా అబ్బాయిని ఎట్టి పరిస్థితుల్లో 888 హైదరాబాద్గా పంపించాలంటాడు. మనం ఎవరు పంపడానికి? ఏదైనా బస్ టికెట్, ట్రైన్ టికెట్టా ఎక్కి వెళ్ళిపోవడానికి? కాదు కదా. ఇది కాదు, మన ర్యాంక్ చెప్పుద్ది. అందువల్ల ఏంటంటే ఓపెన్ మైండ్తో బ్రాడ్ వ్యూతో ఉండాలి. ఆప్షన్స్ తక్కువ ఉన్నవాడికి ఎక్కువ బ్రాడ్ వ్యూ ఉండాలి. నువ్వు మెరిట్ స్టూడెంట్వి, ఎక్స్ట్రాడినరీ ప్రొఫైల్ ఉంది, అప్పుడు వచ్చి సార్ నేను ఇలాగా ఆక్స్ఫర్డ్కి వెళ్దాం అనుకుంటున్నాను, లేదంటే ఇలాగా ఇంపీరియల్కి వెళ్దాం అనుకుంటున్నాను యూకే అని అన్నాం అనుకో, రిస్ట్రిక్ట్ చేసేస్తాం. ఎందుకని వాడి ప్రొఫైల్కి అది వచ్చేస్తుంది. లేకపోతే ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, లేకపోతే ఇంకోటో చాలా బాగున్నాయి నీకు, ఏదో ఒలింపియాడ్స్ అని ఇంకోటో ఎక్సో వై చెప్పారు. సరే ఇలా నేను యూఎస్లో ఉన్న టాప్ 20కి వెళ్దాం అనుకుంటున్నాను, టాప్ 10కి వెళ్దాం అనుకుంటున్నాను, T20కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా వేరే మాట్లాడడం వచ్చేస్తారు, ఎందుకంటే ప్రొఫైల్ చూసినట్టు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అంటే అప్పుడు నీ కోరిక కొంత తీరడానికి అవకాశం ఉంది. ప్రొఫైల్ వీక్గా ఉండి సీట్ రానోడికి ఆప్షన్స్ ఏంటి అంటున్నాను నేను. భోజనం లేదు, కూర పెడితే తిను అంతే, అది కూడా లేకపోతే చారు వేసుకుని తింటమే, వద్దంటే మొత్తం అది కూడా పెట్టాడు ఎవడను. అంతే కదా. నువ్వు నీ కోపం వచ్చిందనుకో అది కూడా ఉండదు నీకు భోజనం. అందువల్ల ఏంటంటే మీ ప్రొఫైల్ ఎలా ఉంది, మీకున్న క్రెడెన్షియల్స్ ఏంటి, మీకున్న ఫైనాన్షియల్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆప్షన్స్ ఎవడొకటి ఎక్స్పర్ట్ ఫిక్స్ చేసుకుని వెళ్ళాలి దానికి, అంతే. అది నీకు ఇష్టం లేకపోయినా, ఇష్టం లేకుండా జమ్మూ వెళ్తున్నావు కదా, చదువుకుంటున్నావు కదా అంటున్నాను ఇండియాలో. నేను ఐఐటీకి వెళ్ళాలని 4 ఏళ్ళు 5 ఏళ్ళు చదివి విఐటీకి అమరావతికి వెళ్తున్నావు కదా, వరస్ట్ కాలేజీకి వెళ్తున్నాం కదా మనం, లేకపోతే ఎస్ఆర్ఎంకి వెళ్తున్నాం కదా, లేకపోతే జైనో లేకపోతే ప్రెసిడెన్సీనో, ఈ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వరస్ట్ కాలేజీకి వెళ్తున్నాం కదా మనం, లేకపోతే ఏదో ఎంసెట్ కాలేజీకి వెళ్తున్నాం కదా. అది ఏమైనా ఇష్టం వెళ్తున్నాం ఏంటి? అది చదవాలని చెప్పి ఎవడన్నా 9వ తరగతి నుంచి 10వ తరగతి నుంచి ఇప్పుడు ఫిట్జీల్లోను నారాయణలో 4 ఏళ్ళు చదువుతాడు పాపం. 4 ఏళ్ల పాటు చదివి నారాయణ, చైతన్య, ఫిట్జీ, లేకపోతే ఇలా ఆకాశ్ లాంటి కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్లో పాపం పొద్దున్న నుంచి 8 గంటల సాయంత్రం 10 దాకా నా సాగు చచ్చేళ్ళు 4 ఏళ్ల పాటు చదివి ఎవడన్నా అమరావతిలో ఉన్న ఏపీకి వెళ్దాం అనుకుంటాడు, విఐటి ఏపీకి ఎవడో అనుకోడు అసలు. కానీ అన్ఫార్చునేట్గా వెళ్తున్నాడు కదా, వాడికి ఇష్టమే వెళ్తున్నాడా అంటున్నాను నేను. అక్కడ ఇష్టం లేకుండానే వెళ్ళగలిగినప్పుడు ఇక్కడ కూడా ఇష్టం ఉండే వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నాను అనుకుంటున్నాను నేను. సేమ్ లాజిక్కే కదా ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను. అంటే అది పక్కన ఉంది కాబట్టి అది ఇష్టమైందా, ఇది దూరం కాబట్టి ఇష్టం అవ్వలేదా? సేమ్ పర్సన్ 4 ఏళ్ళు డ్రీమ్ చేసినాడేమో ఎక్కడో చోట పోతున్నాడు, ఏ సత్యభామకో లేదా భారత్ యూనివర్సిటీకి పోతున్నాడు, చెన్నై, లేకపోతే అమిటి యూనివర్సిటీ అని ఇంకోదానికి పోతున్నాడు, ఏదో మార్వాడి యూనివర్సిటీ అనో రకరకాల యూట్యూబ్ ఛానల్లో అక్కడెక్కడ చూసి వెళ్తున్నాడు, ఇది బాగుంది అది బాగుందని, ఏదో కంచెనో లేదా. మరి అది ఇష్టం లేకుండా వెళ్తున్నాడు. నువ్వు ఇష్టం ఉండే ఎంతకు వెళ్తున్నావు? ఇప్పుడు నువ్వు చదివావు, నీ ఎవడన్నా అనుకుంటాడేంటి, నేను రాజస్థాన్లో అక్కడెక్కడికి పోయి మార్వాడి యూనివర్సిటీలో చెత్త కాలేజీలో చదువు, లేకపోతే ఈ పక్కన ఎక్కడో కాలేజీలు ఉన్నాయి, ఆ కాలేజీలో ఎవడన్నా అనుకుంటాడు? అసలు మనిషి వాడు ఎవడో అనుకుంటాడా? ఎవడో అనుకోడు పాపం. వాడు అంత అబ్నార్మల్గా దిగజారిపోయినప్పుడు, కాంప్రమైజ్ అవుతున్నప్పుడు మిగతా ఆప్షన్స్లో కాంప్రమైజ్ ఎందుకు అవ్వవు నువ్వు? దానికంటే కొంచెం బెటర్ ఆప్షన్ వచ్చినప్పుడు ఇది కాంప్రమైజే కదా అమ్మాయి లైఫ్, అది కాంప్రమైజే. మేబీ దీనికంటే అది బెటర్ కాంప్రమైజ్ అనుకో, ఓకే అక్కడ అవ్వు. నాకు పల్లనవాడే కావాలి, ఎలాంటి వాడిని పెళ్లి చేసుకుంటానని కూర్చుంటే నీకు పెళ్ళి ఎందుకు అవుతుంది? ఓ 10 రకాల పాయింట్లు ఉంటాయి, 10లో 4, 5, 6, 7
వాట్ ఎవర్ ఇట్ ఈస్ సాటిస్ఫై అవుతే దాన్ని బట్టి చూసుకుంటారు పెద్దవాళ్ళు, ఏదో ప్లాన్ చేస్తారు. అంతే మనం అనుకున్నట్టుగా అన్నీ జరగవు. కాబట్టి ఆ కాంప్రమైజ్ అవడంలో కూడా క్యాలిక్యులేషన్ చేయమంటున్నాను నేను. అటు ఫైనాన్షియల్ కాంప్రమైజ్ అవనాయి, కాలేజీ కాంప్రమైజ్ అవనాయి, కంట్రీ కాంప్రమైజ్ అవనాయి. ఆ కాంప్రమైజేషన్లో కూడా ఏది బెస్టో మళ్ళీ పిక్ చేయాలి తెలివిగా. ఆ సెన్స్ ఉంటేనే పట్టుకుంటారు ఆపర్చునిటీని. మొండిగా ఉంటారు కొంతమంది. నేను ఎట్టి పరిస్థితుల్లో నార్త్ ఇండియా పంపను, నేను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎక్కడికో పంపించను, లేకపోతే నేను ఇదే చేస్తాను అదే చేస్తాను అన్నటువంటి విధానం ఏదైతే ఉందో అది అన్ని ప్రొఫైల్స్కి సూట్ కాదు. ఇప్పుడు నీకు 100 ర్యాంక్ వచ్చింది జేఈలోను, లేకపోతే 50 ర్యాంక్ వచ్చింది, నీ ఇష్టం. ఇండియాలో ఎవడైనా ఇస్తాడు నీకు సీటు. అప్పుడు నువ్వు కాలేజ్కి చెప్పొచ్చు, నువ్వు మద్రాసు వెళ్తావా, లేకపోతే ఇంకో ఢిల్లీ వెళ్తావా, లేకపోతే ముంబై వెళ్తావా. 5000 ర్యాంక్ వచ్చింది, నువ్వే మాట్లాడతావు. 5000 ర్యాంక్ వచ్చినప్పుడు 5000 ర్యాంకే వెళ్తాడు అంతే. ఆ రియాలిటీని అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే ఇండియాలో ఆపర్చునిటీస్ రాకపోయినా చాలా ఆపర్చునిటీస్ ప్రపంచంలో ఉన్నాయి. అది ఉద్యోగాలకు అవనాయి, చదువుకు అవనాయి. బ్రాడ్ మైండ్తో చూసినట్లయితే కనపడతాయి, మనం చూడట్లేదు అంతే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.